మనిషి ఎలా ఉండాలి అంటే నిరంతరము ఎక్కడ ఏ మంచి వినపడనివ్వండి కనపడనివ్వండి తన జీవితంలోకి అనుసంధానం చేసుకోగలగాలి. ఇంకా 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 రాణించడానికి కావలసినటువంటి మంచి మంచి విషయాల్ని ఎప్పుడూ మనసులోకి తీసుకోవాలి. ఏవి తన వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయో వాటిని పరిహరించగలగాలి. కొంతమంది ఆ ప్రక్రియ లేకుండా ఎన్ని విననివ్వండి అలాగే ఉంటారు. రేపు తెల్లవారుజామున లే, చదువుకో, తల్లి ఎంతో చెప్తుంది, పెట్టుకుంటాడు అక్కడ గడియారం, అది 4 గంటలకి గంట కొడుతుంది, నొక్కి మళ్ళీ నిద్రపోతాడు. ఎరా లేవలేదు, తల్లి ఏడుస్తుంది, రేపు లేస్తానంటాడు. ఆడుకోవడానికి వెళ్ళి అంతసేపు ఆడకరా అంటుంది తల్లి, ఆడుకోవడానికి వెడతాడు, రాత్రి 8 వరకు ఉండిపోతాడు. నీకొక కార్యం ఉన్నప్పుడు కార్యం మీద ఉండు, అంతే తప్ప అంతసేపు ఎవరో వచ్చారని ముచ్చట్లాడుతూ కూర్చోకంటుంది. ఎవరో వచ్చారని వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చోవడంలో తను చెయ్యవలసినటువంటి పనిని మరిచిపోయి అందులో ఒక రకమైనటువంటి సంతోషాన్ని పొందుతూ కాలాన్ని పోగొట్టుకుంటాడు. అంటే జడత్వం. ఎన్ని చెప్పండి, తన జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకొని మార్పు మాత్రం పొందడు. అలా మార్పు పొందలేని వాడికి ఎంతమంది ఎన్ని చెప్పినా వాడు జీవితాన్ని దిద్దుకోలేడు. రావణాసురుడికి సీతమ్మ చెప్పింది, హనుమ చెప్పారు, అంగదుడు చెప్పాడు, భార్య చెప్పింది, తల్లి చెప్పింది, మేనమామలు చెప్పారు, కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, ఇంతమంది చెప్పారు. ఎవరి మాట విన్నాడు? ఎవ్వరి మాట వినలేదు. ఆయన ప్రతిస్పందించలేదు. నాదైన ధోరణిలో నేను వెడతానన్నాడు. ఏమయ్యాడు చివరికి? ఎంత తపస్సున్నా 10 తలలున్నా ఎందుకో పనికి రాకుండా పోయాడు. చిజ్జడ గ్రంథి అని శరీరానికి పేరు. ప్రతిస్పందన శక్తి ఉండాలి. ఒక మంచి మాట వినపడితే ప్రతిస్పందించాలి. కాబట్టి చిజ్జడ గ్రంథి, శరీరము జడము చైతన్యము కలిసి ఉంటుంది. చైతన్యము శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయిందనుకోండి, ఇది జడము, కట్టె, ఇది ఎందుకో పనికిరాదు, కాల్చడానికి పనికొస్తుందంతే. కానీ చైతన్యం ఉన్నంతసేపు జడమైనటువంటి ఈ శరీరము కదులుతుంది. చైతన్యము ఎంతకాలం ఉంటుందో అంతకాలము మంచిని తీసుకుని మంచిని అనుష్ఠించి ఈశ్వర పథంలో ప్రయాణం చేసి కీర్తిని మూట కట్టుకోవాలి. యశమునందు అనురక్తియు, నాకు మంచి కీర్తి ఉండాలి అని సత్పురుషుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి. అందుకే హనుమ యొక్క ఉపాసన చేస్తే అసలు మంచి విషయాలు వినడం, మంచి విషయాలు పాటించడం లేకుండా ఎప్పుడు అలసత్వంతో సోమరితనంతో ఉండేటటువంటి వాడి జీవితంలో కూడా మార్పు వచ్చి ప్రతిస్పందించి మంచి విషయాల్ని పాటించడం అలవాటవుతుంది. అందుకే ఆబాల గోపాలం, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు హనుమ యొక్క ఉపాసన నిరంతరం ఎందుకు చేస్తారు అంటే, ఎవడు ఆయన ఉపాసన చేస్తాడో అటువంటి వాడు ఆయనలాగే పరమోత్సాహంగా జీవితంలో ప్రవర్తిస్తాడు. మీరు చూడండి, భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటటువంటి ప్రయత్నంలో కొంతమంది అన్నిటినీ విడిచిపెట్టేసి ఏదో దూరంగా ఉండేటటువంటి ఏ అరణ్యంలోకో వెళ్ళిపోయి ఒక కుటీరాన్ని నిర్మాణం చేసుకుని ఆ కుటీరంలో తానొక్కడే ముక్కు మూసుకుని జపం చేసి యోగాన్ని అనుష్ఠించి భగవంతుణ్ణి చేరుతాడు. నేను కాదని కానీ తప్పని కానీ నేను అనడం లేదు. కానీ హనుమ అలా కాదు. ఆయన ఎక్కడికో వెళ్ళి కూర్చోలేదు. ఆయన కూడా మనతో పాటే ఈ లోకంలో తిరిగారు. ఆయన కూడా ఎన్నో రాట్లు పోట్లు ఎదుర్కొన్నారు. రాక్షసులతో యుద్ధం చేశారు, కష్టపడ్డారు, ఎదురొడ్డారు, ఉద్ధాన పతనములను చవిచూశారు, ఒక్కొక్కసారి అవమానాలు పడ్డారు. ఇన్ని పడ్డా సరే ఆయన మాత్రం తన పథంలోంచి ఎప్పుడూ జారిపోలేదు. జారిపోకుండా నిలబడి విశేషమైనటువంటి కీర్తిని సముపార్జించారు. ఒక మనిషికి ఉండవలసినటువంటి లక్షణం ఏదో, ఆ జడత్వం పోవడానికి కావలసినటువంటి చైతన్య స్ఫూర్తి ఏదో, నిషిద్ధ కర్మని భంజించి విహిత కర్మాచరణము చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఏదుందో హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వస్తుంది. అది ఇవ్వగలిగిన వాళ్ళిద్దరే, ఒకరు పరదేవత, ఒకరు హనుమ. అందుకే అవిద్యానామంతస్థిమిరమిహిరోద్విపనగరి జడానాం చైతన్యస్తబక మకరందు శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రాం రరిపు వరాహస్య భవతి అంటారు. జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి తల్లి పరదేవత. అలాగే
జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు స్వామి హనుమ. లోకంలో అందరూ మన జీవితాలు ఏదో అన్నం తిని 4 రూపాయలు సంపాదించుకొని భార్యాబిడ్డలతో సుఖంగా సంతోషంతో గడిపేస్తే చాలేదు అని ఊరుకుని ఉంటే ఇంత ప్రఖ్యాతి, ఇంత కీర్తి, మనుష్యులకు మార్గదర్శనం చేయించగలిగినటువంటి మహాపురుషులు పుట్టి ఉండేవారా? వాళ్ళ జీవితాలు మనకి స్ఫూర్తిదాయకములు కదూ. అందుకే అటువంటి స్థితిని సంతరించుకోవాలి అంటే హనుమ యొక్క పాదములు పట్టుకోవాలి. అందరి మధ్యలో తిరుగుతూ, అందరితో సమన్వయం అవుతూ, ఇన్ని పనులు చేస్తూ, ఇంతమంది మధ్య ఉంటూ, లోపల మనస్సులో మాత్రం నిరంతరం రాముణ్ణి పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ హనుమ సంతరించుకున్నారు. తప్ప ఎక్కడికో వెళ్ళి ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు, మనందరి మధ్య ఉంటూ ఇన్ని కార్యాలు సాధిస్తూ నిశ్చలమైనటువంటి భక్తితో నిలబడగలిగినటువంటి అసమానమైనటువంటి ప్రజ్ఞ హనుమయందు ప్రకాశించింది. అందుకే మహానుభావుడు అద్భుతమైనటువంటి కార్యాలు చెయ్యడానికి సంకల్పాలు చేస్తారాయన. ఆయన పాదములు పట్టుకున్న వాడికి కూడా అటువంటి సంకల్ప బలాన్ని, మంచి నిర్ణయాలు చేసుకోగలిగినటువంటి శక్తిని ఇస్తారు. అందుకే ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మంచి వైపు మనసు నిలబడాలి అంటే హనుమ యొక్క ఉపాసన అవసరం ఎంతైనా ఉంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈశ పథమన్వేష్టం చారణా చరితేపథి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానరం సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. బయలుదేరాలి అంటే మొక్కవోని ధైర్యంతో ఒక పర్వత శిఖరం మీద నిలబడినటువంటి ఆబోతు తల ఎత్తి ఎలా చూస్తుందో అలా లంకాపట్టణం వైపుకి సముద్రం నుంచి చూస్తూ నిర్భయంగా నిలబడి మార్గం ఆలోకయం దూరాదుర్ధం ప్రణీతేక్షణ రులోద హృదయే ప్రాణాన్ ఆకాశం అవలోకయన్ అంటారు మహర్షి. అదే సమయంలో ఆయన వినయాన్ని మర్చిపోరు. తాను ఒక కార్యాన్ని సాధించడానికి పెద్దల యొక్క ఆశీర్వచనం ఎంత అవసరమో మరిచిపోరు. నిరంతరము పెద్దలకి నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచన బలంతో కార్యాన్ని సాధిస్తారు. అందుకే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభవే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకారగమనే మతిం. బయలుదేరే ముందు అంజలిం ప్రాముఖం కుర్వా పవనాయాత్మయోనయే. ఆయన బయలుదేరుతున్నది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కుకు బయలుదేరుతూ దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చెయ్యకూడదు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలోనే దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తారు. దక్షిణ దిక్కున పితృలోకం ఉంటుంది. యమధర్మరాజు గారు అధిష్టానమై ఉంటాడు. ఏదైనా ఉత్తమ కార్యం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు, వ్రతం చేసినప్పుడు, చదువుకుంటున్నప్పుడు తూర్పు దిక్కుకి తిరిగి చెయ్యాలి. ఎందుకని అంటే సూర్యకిరణములు పడతాయి కాబట్టి బుద్ధి వికసనాన్ని పొందుతుంది. కాబట్టి అంజలిం ప్రాముఖం కుర్వన్ పవనాయత్మయోనయే తతోహి వృతే గంతం దక్షిణో దక్షిణాం దిశాం. దక్షిణ దిక్కుకి బయలుదేరడం కోసమని తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభవే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకారగమనే మతిం. ఏ కార్యం చెయ్యనివ్వండి, శ్రీ గురుభ్యో నమః, గురువు గారికి నమస్కారం చెయ్యకుండా ఏ కార్యాన్ని ప్రారంభం చెయ్యరు. నా గురువు గారి ఆశీర్వచనం నాకున్నదా, ఎంత గొప్ప కార్యాన్నైనా నేను సాధించగలను. అందుకే తన గురువైనటువంటి సూర్య భగవానుడికి ముందు నమస్కారం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ. ఒకనాడు తనని వజ్రాయుధం పెట్టి కొట్టి ఎడమదవడ సొట్టపడితే తలపడినటువంటి హనువులు కలిగిన వాడు కనుక హనుమ అని పేరు రావడానికి కారణభూతుడై సమస్త దేవతల యొక్క అనుగ్రహము తనకు కలగడానికి కారణభూతుడైనటువంటి మహేంద్రుడు ఎవరున్నారో, ఈ శరీరములోని అవయవములకు అధిష్టానమైనటువంటి వాడు ఎవరున్నాడో, ఈ శరీరము సహకరించాలి, శరీరము నందు బలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, కార్యమును సాధించాలి కనుక మహేంద్రుడికి నమస్కరించారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. పవనాయ తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి వాయుదేవుడికి నమస్కారం చేశారు. స్వయంభువే చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేశారు. భూతేభ్యశ్చ అంజలిం కృత్వా. సమస్త భూత గణములకు, సమస్త ప్రాణికోటికి నమస్కరించారు. నిరంతరము ఇంతమంది నాకు సహకారం చేస్తే జీవితం నిలబడుతుంది. ఒక కుక్క ఉంది, నేను ఇల్లు తాళం వేసి వస్తే ఆ కుక్క ఇల్లు కాపాడుతోంది. సమస్తమైనటువంటి భూతములు మనిషికి ఉపకారం చేస్తున్నాయి. ఇవన్నీ నాకు ఉపకారం చెయ్యాలి, అందరూ నా పట్ల ఆనుకూల్యత వహించాలి, అప్పుడే నేను తలపెట్టినటువంటి కార్యం పూర్తవుతుంది. అందుకే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరే ముందు నమస్కారం చేసి బయలుదేరుతారు. ఒక ఉత్తమమైన కార్యం సంకల్పం చేయడం ఒకెత్తు. నేను ఇవాళ ఈ కార్యం సంకల్పం చేశాను కాబట్టి నేను ఎవరిని లెక్క పెట్టక్కర్లేదని అవిధేయతతో ప్రవర్తించకూడదు.
పెద్దల యొక్క ఆశీర్వచన బలం లేని నాడు నేను ఏ కార్యాన్ని సాధించలేను అని గురువు పేరెత్తేటప్పటికి, తండ్రి పేరెత్తేటప్పటికి, భగవంతుడి పేరెత్తేటప్పటికి సమస్త భూతముల యందు ఆ గౌరవభావంతో తల వంచి నమస్కరించగలిగినటువంటి వినయ సంపద ఎవరి యందుంటుందో వాడు మాత్రమే కార్యములు పరమేశ్వరుడు 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాడు అని వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 వర్గములుగా ప్రాణి ఉత్పత్తి జరిగింది అంటారు. మళ్ళీ వీటన్నింటిలోకి ఉత్కృష్టమైన జన్మ ఏది అంటే నరజన్మ. మళ్ళీ నరజన్మలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి సాధనము శరీరంలో ఏది అంటే కంఠం. ఎందుకనంటే పరమేశ్వరుడు ఒక్క మనుష్యునకు మాత్రమే కంఠంలో స్వరపేటికను ఉంచాడు. ఆ స్వరపేటికని ఉంచినటువంటి కారణం చేత మాట్లాడగలిగినటువంటి శక్తి మనుష్యునకు ఉన్నది. కేవలము మాట చేత అవతల వాళ్లకున్నటువంటి కష్టాన్ని పోగొట్టచ్చు. కేవలం మాట చేత నిరుత్సాహంతో కింద పడిపోయి ఉన్నటువంటి వాడు మళ్ళీ ఉత్సాహం పొందేటట్టుగా చేయొచ్చు. కానీ మనసు గాయపడేటట్టుగా ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన పొందినటువంటి కష్టం, ఆ మాట వలన పొందినటువంటి బాధ జీవితాంతం ఆ వ్యక్తిని వెంట తరుగుతూనే ఉంటుంది. శ్రీరామాయణంలో బ్రతకాలి అని అనుకున్నటువంటి సీతమ్మ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ఏ మాటలు మాట్లాడకూడదో అటువంటి మాటలు రావణాసురుడు అదే పనిగా మాట్లాడినటువంటి కారణం చేత ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. అదే తల్లి చనిపోవాలని అనుకున్నప్పుడు స్వామి హనుమ తన మాటల చేత ఊరడించి మళ్ళీ ఆమె బ్రతికేటట్టుగా చేశారు. అంటే ఒక మనిషిలో ఉత్సాహాన్ని నింపడం, ఒక మనిషిలో నైరాస్యాన్ని పోగొట్టడం, ఒక మనిషి అభివృద్ధి పదంలో ప్రయాణించేటట్టుగా చేయగలగడం వాక్కు ద్వారా సాధ్యం. అటువంటి వాక్కు భగవంతుడు కేవలం మనుష్యుడికే ఇచ్చాడు. రామ 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 అందామన్నా 83,99,999 ప్రాణులకు ఆ అధికారం లేదు. పలకగలిగినటువంటి వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. అంత గొప్ప స్వరపీఠికని పరమేశ్వరుడు ఇస్తే దాన్ని భగవన్నామోచ్చరణ కొరకు, ఇతరులకు శాంతి కలగడానికి మాట్లాడడం మానేసి ఎప్పుడూ దాన్ని రూపాయి పెట్టుబడి లేనటువంటి సంతోషాన్ని పొందించగలిగినటువంటి సాధనంగా వాళ్ళ మీద వీళ్ళ మీద అక్కర్లేని మాటలు మాట్లాడడం, ఎప్పుడూ ఎవరినో నింద చేస్తూ మాట్లాడడం, దాని ద్వారా స్వరపేటికని దుర్వినియోగం చేసుకోవడం, మళ్ళీ పరమేశ్వరుడు వేరొకసారి నరజన్మ ఇచ్చి వీడికి నేను స్వరపేటిక ఇవ్వాలనేటటువంటి ఉత్సాహం మీద నీళ్లు చల్లడమే అవుతుంది. దాని వలన తన యొక్క జన్మ పరంపరని తాను పాడు చేసుకున్నవాడు అవుతాడు. అందుకే మీరు ఒక కోణంలో ఆలోచన చేస్తే అసలు శ్రీరామాయణం అంతా వాగ్వైభవమే. స్వామి హనుమ వాయుపుత్రుడు. వాయుపుత్రుడు అన్న మాటకు అర్థం వాయువు యొక్క పుత్రుడెవరు అంటే శబ్దము. ఎందుచేత అంటే నేను మాట్లాడాలనుకోండి ఊపిరి తీయాలి. ఊపిరి ఏది? వాయువు. నేను లోపలికి ఊపిరి పీలిస్తే పీల్చినటువంటి ఊపిరిని మళ్ళీ విడిచిపెట్టేటప్పుడు వాక్కుగా మారుస్తాను. కాబట్టి వాయువునకు పుత్రుడెవరు అంటే వాక్కు. ఆ వాక్కు అగ్ని, దాహక శక్తితో ఉంటుంది. ఏమీ తెలియనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి గురువుగారు 4 మంచి మాటలు చెప్పారనుకోండి, వాడి అజ్ఞానము కాలిపోయి జ్ఞానం కలుగుతుంది. అగ్ని బాహ్యంలో వస్తువుని ఎలా దహిస్తుందో అలాగే వాక్కు అజ్ఞానాన్ని దహించేస్తుంది. వాక్కు మనిషిని మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా చేస్తుంది. అంత గొప్ప వాక్కు కలిగినటువంటి వారు వాక్యజ్ఞుడు, వాక్య విశారదుడు స్వామి హనుమ. అందుకే సూర్యభగవానుడు స్వామి హనుమకి గురుత్వం వహించినప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. నేను నా శిష్యుణ్ణి గొప్ప వాంగ్మిగా తయారు చేస్తాను. ఏన వాంగ్మి భవిష్యతి. ఆయనతో సమానంగా మాట్లాడగలిగినటువంటి వాడు ఉండడు. ఆయన మాట్లాడితే ఎప్పుడూ అవతలవాడికి ఏదో ప్రయోజనం కలుగుతుంది తప్ప అసలు ఆ వాక్కుల వలన అవతలవాడు పతనమయ్యేటటువంటి అవస్థ ఆయన కల్పించరు.
అందుకే ఎవరు స్వామి హనుమ పాదములు పట్టుకుంటారో, ఎవరు స్వామి హనుమని ఉపాసన చేస్తారో, హనుమద్ విజయాన్ని ఆ కోణంలో పరిశీలించి జీవితంలోకి అన్వయం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి విభూతిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో, అటువంటి వారి యొక్క వాక్కులు సందేశాత్మకములై అవి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్య జాతిని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షతని పొందగలిగినవై ఉంటాయి. అందుకే హనుమ ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒక్కొక్క విశేషాన్ని సంతరించుకుంటుంది. అసలు మనిషి ఎలా మాట్లాడాలి, వాక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే శ్రీరామాయణంలో స్వామి హనుమ ఎన్ని సందర్భాలలో మాట్లాడారో పరిశీలిస్తే ఒక్కొక్క సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒక్కొక్క విశేషం కనపడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే, స్వామి మొట్టమొదట రామాయణంలో దర్శనం ఎక్కడ అంటే కిష్కింధకాండలో కనపడతారు. బాలకాండలో హనుమ యొక్క స్పర్శ లేదు, అయోధ్యకాండలో లేదు, అరణ్యకాండలో లేదు, కిష్కింధకాండలో కనపడతారు. కిష్కింధకాండ ప్రారంభంలోనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వతం దగ్గర బయలుదేరి నడుస్తూ మాట్లాడుకుంటూ వెడుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదట సుగ్రీవుడు చూస్తాడు. ఆయనకి ఎప్పుడూ భయం. వాలి సుగ్రీవుడి కన్నా కొన్ని రెట్లు బలవంతుడు. ఆ వాలి సుగ్రీవుణ్ణి మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఋషి యొక్క శాపకారణం చేత వాలి రాలేడు కనుక సుగ్రీవుడు ఎప్పుడూ మలయ పర్వతం మీద ఉంటాడు. కానీ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు చూశాడు. వాళ్ళ తేజస్సు చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది. బహుశः వాలి తనంత తాను ఈ పర్వతం మీదకి రాలేడు కనుక నన్ను చంపడం కోసం ఎవరో ఇద్దరు రాజకుమారుల్ని నియోగించాడు. వాళ్ళ తేజస్సు చూస్తేనే భయమేస్తోంది. కాబట్టి వాళ్ళు నన్ను మట్టు పెట్టడానికే వచ్చి ఉంటారు. ఎప్పుడైతే పిరికితనం కలిగిందో, ఎప్పుడైతే మనిషిలో భయం ఏర్పడిందో, అది వెంటనే మంచి ఆలోచన యొక్క గొంతు నొక్కేస్తుంది. ఒకసారి శోకం అన్నది లోపల నుంచి వచ్చిందనుకోండి, భయం వచ్చిందనుకోండి, ఆందోళన వచ్చిందనుకోండి, ఇక ఆలోచన రాదు. సదాలోచన రాకుండా ఎప్పుడూ ఏదో భయంతో కూడుకున్న ఆలోచనలు వచ్చేస్తాయి. దానివల్ల అస్థిమితం ఏర్పడుతుంది. శోకో నాశయితే సర్వం, శోకో నాశయితే శృతం. అది విన్నదాన్ని మరిచిపోయేటట్టుగా చేస్తుంది. అన్నిటికన్నా ప్రబల శత్రువు ఎవరు అంటే శోకమే. అటువంటి భయానికి గురైపోయాడు. గురైపోయి ఉన్న చోట ఉండకుండా ఒక శిఖరం మించి ఒక శిఖరం మీదకి, చెట్టు మించి చెట్టు మీదకి, పెద్ద పులులు ఇతర క్రూర మృగాలు కూడా భయపడిపోయేటటువంటి రీతిలో ఆ పళ్ళన్నీ రాల్చేస్తూ, పువ్వులు రాల్చేస్తూ, చెట్ల కొమ్మల మించి కొమ్మల మీదకి దూకుతూ ఆ శిఖరముల మీద తిరుగుతున్నాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి నలుగురు మంత్రులు కూడా ఆయనతో పాటే దూకుతూ అటు ఇటు పారిపోతున్నారు. ఎందుకని అంటే ఏమో ఏ శిఖరం మీద నిలబడితే గురి చూసి బాణప్రయోగం చేసి కొట్టి చంపేస్తాడో అందుకని ఒక చోట ఉండకుండా దూకి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదట స్వామి హనుమ మాట్లాడడం ప్రారంభం చేస్తారు. అసలు నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎందుకు ఇలా దూకుతున్నావు? ఎందుకు శిఖరం ఇచ్చి శిఖరం మీద గడుతున్నావు? ఎందుకు ఈ చెట్లెక్కి దూకుతున్నావు? నీ భయం అంతా ఏమిటంటే వాళ్ళిద్దరూ ఎవరో రాజకుమారులై ఉంటారు. నిన్ను చంపడానికి వాలి పంపాడని నువ్వు అనుకుంటున్నావు. ఆ విషయం నిర్ధారణ అయిందా? వాళ్ళెవరో కనుక్కున్నావా? ఎందుకు వచ్చారో తెలుసుకున్నావా? ఏమీ తెలుసుకోకుండా, ఏమీ కనుక్కోకుండా, ఏమీ నిర్ధారణ కాకుండా ముందే నువ్వు భయపడిపోయి అనాలోచితమైనటువంటి చర్యలు చేసి ఈ పిరికితనం ఏమిటి? మంత్రి అవసరమైతే ప్రభువుతో నిర్భయంగా మాట్లాడగలగాలి తప్ప అన్ని వేళలా ప్రభువుని పొగుడుతూ ఉండడం, ఆయన తప్పు చేస్తున్నా సరే ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా నిగ్రహించకుండా, ప్రకటనంగా మాట్లాడకుండా భీతితో ఆయనని అనువర్తించి ఉండడం, అలా మాట్లాడితే తన పదవికి ఏమైనా భయం వస్తుందేమోనని ప్రభువుతో సత్యం పలకపోవడం మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. మంత్రి నిర్భయంగా రాజుతో మాట్లాడాలి. అందుకే స్వామి హనుమ నిలదీసి మాట్లాడతారు. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ.
లఘుచిత్తతమాత్మానం నస్థాపయసియో మతః అంటారు. నువ్వు నీ శరీరానికి సంబంధించినటువంటి వానర బుద్ధి బయట పెట్టుకుంటున్నావు. ఏమిటి గంతులు, ఏమిటి దూకడం, ఏమిటి పర్వత శిఖరాల మీద ఎగరడం, ఏమిటి పిరికితనం, అసలు ఎవరో కనుక్కోవా? ఇటువంటి వాడివి నువ్వు రాజుగలా అవుతావు. నువ్వు నీ కింద పరిపాలింపబడేటటువంటి వాళ్ళని ఎలా రక్షిస్తావు? నీకే స్థిమితం లేదు. చిన్న సంఘటన ఏదైనా జరిగినా, ఏదైనా ఒక విషయం కనపడినా నువ్వే విచలితుడు అయిపోతావు, నువ్వే భయపడిపోతావు. ఎందుకు ఈ పరుగు? స్థిమితంగా నిలబడి మాట్లాడు ముందు. నిజంగా ఎంత ధైర్యంగా, ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడి మార్గదర్శనం చెయ్యాలో అలా మాట్లాడతారు. ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు పరమ మర్యాదగా మాట్లాడడం కుదరదు. తండ్రి గారే నూతిలో పడిపోయాడు చూసుకోకుండా. తండ్రి గారు కదా, మహానుభావుడు కదా, ఆయన నూతిలో పడిపోతే పరమ మర్యాదతో గౌరవంతో ప్రవర్తించాలి తప్ప ఆయన్ని మనం ఎలా పడితే అలా ముట్టుకుని ఎలా పడితే అలా ప్రయత్నించకూడదని చూడకూడదు. అవసరమైతే నలుగురు దూకి ఈతరాని తండ్రిని పైకెత్తేటప్పుడు కాళ్లతో పైకెత్తుతారు, చేతులతో పైకెత్తుతారు. పట్టుకోవయా గట్టిగాను, ముందు జారిపోతావు, ఏమిటా భయం అని చెప్పి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏకవచన ప్రయోగమైనా చేసి ముందు పైకి లాగేస్తారు. రక్షించడం ప్రధానం తప్ప రక్షించేటప్పుడు మళ్ళీ అయ్యో అలా చేస్తే బాగుంటుందా అండి, ఆయన గౌరవనీయుడు కదా అండి, ఆయన్ని పైకెత్తితే ఓ కుర్చీలో కూర్చోబెట్టి పైకెత్తాలి కానీ అలా మోకాళ్ళతోటి కాళ్ళతోటి ఎత్తచ్చా అండి, తన్నినట్టు అవుతుంది కదా అండి అన్నప్పుడు అక్కర్లేదంతా మీరు పట్టించుకున్నారనుకోండి, అవతల వాడికి ప్రయోజనం సాధించడం సాధ్యం కాదు. ముందు రక్షించడం ప్రధానమైనప్పుడు ఎలాగో అలా రక్షించాలి. ఒక్కొక్కసారి మాట కటువుగా ఉన్నట్టుగా ఉంటుంది, అది కటువుతనం కాదు. ఆ సందర్భమునకు అలా మాట్లాడాలి, లేకపోతే నిలబడడు. అది హే మహారాజా, మీ అంతటి విద్వాంసులున్నారా, మీరు సమస్తము తెలిసిన్నవారు అని ఉపోద్ఘాతాలు మొదలు పెడితే అసలు ఆ తర్వాత వినే మాట కూడా వినడం. అందుకే ప్రారంభమే అహోశాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ. ఏమిటి వానర బుద్ధి బయట పెంచుకుని పిచ్చి గంతులు, నిలబడి గొంతు మాట్లాడడం అంటే స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం వల్ల ఆయన సుగ్రీవుడి పట్ల భక్తి లేనివారు కారు, అపారమైన భక్తి గౌరవం ఉన్నవారు. కానీ ప్రభువు తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తున్నప్పుడు దిద్దాలి. దిద్దడానికి ఎలా ప్రవర్తించాలో అలా దిద్దుతారు.